కు స్వాగతం పలికారు. ఈ క్రమంలో మాజీ సైనికులు సైతం తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. దేశ చరిత్రలో అతి తక్కువ సమయంలో పాకిస్తాన్ చేతిలో చిక్కుకున్న ఓ సైనికుడు తిరిగి రావడం వెనుక భారత ప్రభుత్వ కృషిని కొనియాడుతున్నారు. పాక్కు వణుకు పుట్టించగల సత్తా భారత ప్రభుత్వానికి ఉందని చెబుతున్న మాజీ సైనికుడు వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్తో మా నెల్లూరు ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. భారత వైమానిక దళానికి సంబంధించినటువంటి పైలట్ వింగ్ కమాండర్ ఎవరైతే అభినందన్ దాదాపుగా కూడా 2 రోజుల పాటు పాకిస్తాన్లో ఉండి సురక్షితంగా ఇవాళ ఇండియాకి తిరిగి రావడంతో ఎక్కడికక్కడ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైతే దేశవ్యాప్తంగా కూడా అభినందన్కి పూర్తి స్థాయిలో కూడా అభినందనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి నిన్న మనం చూసాం. పాకిస్తాన్ నుంచి సురక్షితంగా కూడా అభినందన్ ఇటు భారతదేశానికి తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం నెల్లూరులో కూడా మాజీ సైనికుడు వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ ఏదైతే అభినందన్ సురక్షితంగా కూడా భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక పైలట్ ఒక సైనికుడు అక్కడికి వెళ్ళేసి సురక్షితంగా తిరిగి రావడాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఇది మొత్తం దేశానికి, మన ప్రజలకు అందరికీ, మాజీ సైనికుడిగా ప్రత్యేకంగా నాకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఒక ప్రిజనర్ ఆఫ్ వార్, యుద్ధ ఖైదీని ఇంత త్వరగా రావడం అనేది ఒక భారతదేశాన్ని గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే కానీ, దౌత్యం కానీ, సుష్మా స్వరాజ్ గారు దేశాలు తిరిగి వివిధ దేశాధినేతలతో వాళ్ళ మంత్రులతో మాట్లాడమే కానీ అన్నీ ఒక బ్రహ్మాండమైన అస్త్రంగా పనిచేసి పాకిస్తాన్ని గుక్క తిప్పుకోనికుండా చేయడం అనేది చాలా గొప్ప విజయం. దీని మీద నేను చాలా గర్వపడుతున్నాను. అంటే ఏదైతే ఆయన అభినందన్ పాకిస్తాన్లో చిక్కుకున్న తర్వాత ఆయన ధైర్య సాహసాలతో వాళ్ళు అడిగినటువంటి ఏ ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇవ్వకుండా మరోవైపు దేశ రహస్యాన్ని కట్టుదిట్టంగా భద్రపరుస్తూ చేసినటువంటి ఈ కృషి ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే మాకు ట్రైనింగ్లో ఒక మాజీ సైనికాధికారిగా నేను చెప్పేది ఏంటంటే, ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ మాకు ట్రైనింగ్ ఇస్తారు. మీకు మాట కూడా చెప్పాలి ఇక్కడ, అసందర్భం కాదు, ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్. మాకు కులం, మతం, జాతి, భేదం, ప్రాంతం ఉండదండి. మాకు ట్రైనింగ్ ఇచ్చేది ఏంటంటే, పై అధికారి చేసిన పని చేసామా, దేశానికి ఉపయోగపడే పని చేసామా, కింద వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నామా, ఆ తర్వాత ఫ్యామిలీ గుర్తొస్తుంది. కాబట్టి ప్రతిరోజు మనం ఇండియాలో ఉన్నా, ఇండియా బయట ఉన్నా, పాకిస్తాన్ చేతిలో ఉన్నా, పాకిస్తాన్ ఆర్మీ ఉన్నా, ఒక విధంగా చెప్పాలంటే వింగ్ కమాండర్ అభినందన్ చేసిన దానికి నేను ఆశ్చర్యపడలేదు. ఎందుకంటే ఈజ్ ఎ హీరో, ఈజ్ ఎ ఫైటర్ పైలట్, హీస్ ట్రైన్ టు డూ దట్. అది ఆ విషయం ఆ క్షణంలో గుర్తుపెట్టుకొని చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అంటే ఒక వన్ ఆఫ్ ఇన్సిడెంట్స్గానే చూడాలి. యుద్ధ ఖైదీని వాళ్ళు పట్టుకోవడం, తిరిగి ఇచ్చేయడం, ఇది జస్ట్ పార్ట్ ఆఫ్ ది హోల్ గేమ్ అనమాట. ఇది కాకుండా చాలా విషయాలు జరుగుతుంటాయి. మీకు తెలిసే ఉంటుంది, ఇప్పటికి కూడా మనకి సరిహద్దుల్లో కాల్పు ఉల్లంఘన జరుగుతూ ఉన్నది. పాకిస్తాన్ వాళ్ళు అంత తొందరగా మారరు. తీవ్రవాదులను దేశంలో పెట్టుకొని వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదండి, వాళ్ళ ఇల్లు కదలలేకుండా ఉన్నారంటే మీరు ఒక దేశ మంత్రిగా మాట్లాడుతున్నారా, లేదు డాక్టర్గా మాట్లాడుతున్నారన్న విషయం మీద ఆశ్చర్యం వేస్తుంది. అజర్ మహమూద్ని ప్రపంచ దేశాలన్నీ బ్యాన్ చేసినప్పుడు అతన్ని అప్పగించాలా, అతని మీద చర్య తీసుకోవాలా? కాబట్టి పాకిస్తాన్ ఈ ఒక చర్యతో మారదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. వాళ్లకు ధీటుగా, వాళ్ళకు అర్థమయ్యే భాషలో మనం చెప్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు మాట వింటారు. F-16 పాకిస్తాన్కి అమెరికా ఎందుకు అమ్మింది? మీరు తీవ్రవాదం మీద పోరాడతాం, ఆఫ్ఘనిస్తాన్తో జాగ్రత్తగా ఉంటాం, ఈ దేశాన్ని దాటి F-16 మేము వాడమన్న అగ్రిమెంట్తోనే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు. కానీ ఈరోజు ఏం జరిగింది? F-16 వాళ్ళ దేశం భూభాగం జాగి మన భూభాగంలో వచ్చే ప్రయత్నం చేసింది, దాన్ని మనం కింద కొట్టేస్తాం. ఇక్కడ మరో విషయం చెప్పాల్సి ఉంటుంది. MiG-21తో F-16 కొట్టడం అంటే మారుతి 800 కారు తీసుకెళ్లి బెంజ్ కారుతో పోటీ పడ్డామండి. సాధ్యమా? అది మన పైలట్ అభినందన్ చేయగలిగారు. అతని ధైర్య సాహసాలు, అతను నేర్చుకున్న నైపుణ్యం బ్రహ్మాండంగా ఉపయోగించారనమాట. అది చాలా చిన్న విషయం అనుకోకండి. చాలా ధైర్య సాహసాలు ఉన్నాయి. ప్రతి సైనికుడు ప్రతి క్షణం అలర్ట్గా ఉంటారు. వాళ్ళు ఏ రోజు ఏ పని చేసినా బుద్ధి చెప్పడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మరో గొప్ప విషయం ఏంటంటే, ఈనాటి ప్రభుత్వం సమర్థిస్తోంది. వివిధ దళాలకి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి స్వేచ్ఛనిచ్చింది. మీకు ఏది సరిగ్గా అనిపిస్తే ఆ చెయ్యండి అనే స్వేచ్ఛ వచ్చింది. రక్షణ మంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, త్రివిధ దళాల అధిపతులు కానీ, పై అధికారులు కానీ అందరూ చాలా ధైర్యంగా, ఎప్పుడు ఏ అవసరం జరిగితే దాన్ని శ్రద్ధగా చర్య తీసుకోవడానికి సన్నిద్ధంగా ఉన్నారు.
మొత్తానికి ఓవరాల్గా తీసుకుంటే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా కూడా రక్షణ వ్యవస్థకి స్వేచ్ఛనిచ్చింది, త్రివిధ దళాలకు కూడా స్వేచ్ఛనిచ్చింది, భారతదేశ భద్రత విషయంలో కీలకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ఏదైతే వింగ్ కమాండర్ పైలట్ అభినందన్ ఇవాళ 2 రోజులకే దాదాపుగా కూడా భారతదేశానికి పాకిస్తాన్ నుంచి తిరిగి రావడం అనేది చాలా అతిపెద్ద గొప్ప విషయం. దీంట్లో ఖచ్చితంగా కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ప్రస్తుత నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అభినందనీయమని చెప్పి మాజీ సైనికుడు వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో మురళీకృష్ణ, భారత్ టుడే, నెల్లూరు నుంచి.